ప్యాలెస్లో కూర్చునే జగన్ సీఎం చంద్రబాబుకు నీతులు చెప్పడం ఏంటని కూటమి నేతలు మండిపడ్డారు. 5 ఏళ్ల హయాంలో రైతులకు ఆయన చేసిన మేలేంటని నిలదీశారు. జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తుఫాన్ తీరం దాటిన 9 రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకే జగన్ ప్రయత్నించారన్నారు కొల్లు రవీంద్ర. చక్కగా యాత్ర చేసుకుని బురద జల్లి వెళ్ళిపోవాలి ప్రభుత్వం మీద అనే ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో ఈయనకంటే వాళ్ళ చెల్లె బెటర్. ఆవిడ వచ్చి మధ్యలోనే ఎక్కడో 1-2 చోట్ల పరామర్శ చేసి వెళ్ళారు. మరి ఈయనకేమో ఇప్పుడు తీరిక ఎప్పుడు అయింది. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉండే నాయకులు ఉండడం మన దురదృష్టం. పక్క రాష్ట్రాలు చూడండి, కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కేంద్రానికి రాజకీయాలతో సంబంధం లేకుండా నాయకులందరూ అవసరమైతే ఈయన ఏమన్నా ఒక రిపోర్ట్ ఏదన్నా ఒక లెటర్ రాశారా కేంద్రానికి? అసలు ఏ అర్హతతో మీరు వచ్చారు? నిన్న మేము అన్ని నివేదికలు తయారు చేసి పంపించాం, దాన్ని సపోర్ట్గా మీరు కూడా చేయాలి. అది చేయకుండా రాజకీయం చేయడానికి వస్తే మటుకి ప్రజలే నిన్న అందుకనే తిరస్కరించారు. మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. నిన్న ఉన్నటువంటి ప్రజాస్పందన చూస్తే అది 1-2కే పడిపోయిందేమనిపిస్తుంది. రైతులకు కష్టకాలం వచ్చినప్పుడు జగన్ కనీసం పంట పొలంలోకి దిగి వారిని ఓదార్చలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత 5 ఏళ్లలో రైతులకు జగన్ చేసిన నష్టం అపారమన్నారు. అవగాహన లోపంతో జగన్ మాట్లాడుతున్నారని, అయితే ఆయన మాయమాటల్ని రైతులు విశ్వసించరన్నారు మంత్రి నాదెండ్ల. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కనీసం రోడ్డు కూడా దిగలేదు. సంతోషం, ఈరోజు కనీసం పొలాల్లోకి ఒక అడుగు వేసి చూసాడు ఎట్లా ఉంటుందనేది రైతు కష్టం. ఆ రైతు కష్టాలు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఇంకొంచెం స్పందించేదేమో నేను భావిస్తున్నాను. రైతులకి దగా జరిగింది 5 సంవత్సరాల్లో మామూలు నష్టం కాదు. ఈ రోజున వాళ్ళు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు. ఏ జిల్లాకి వెళ్ళి చూడమనండి ఎంత పారదర్శకంగా జరిగిందో. చాలా జిల్లాల్లో 100% జరిగింది ఈ క్రాప్. సో పొరపాట్లు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం ఇమీడియట్గా. ఒకవేళ చేర్చుకోకపోతే అవకాశం కల్పిస్తున్నాం. కౌలు రైతుకి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ క్రాప్లో అతనికి కూడా మేము అవకాశం కల్పించాం. ఎక్కడ కూడా దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. తుఫాను సందర్భంగా ఆయన పర్యటించి ప్రభుత్వం పైన విమర్శించడం అనేది సరికాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రైతాంగంతో పాటు నడవండి, ఆ కష్టం తెలుసుకోండి. ఖచ్చితంగా అటువంటి వివరాలు ఉంటే మీరు మాకు అందించండి. మరోవైపు జగన్ కు తాము సూపర్ చెక్ పెట్టబోతున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. భారతీయ రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. మేము జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్ ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం, మా ఆట సక్సెస్ అయ్యాది. అతనికి అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని ఖ్యా అనేటట్టుగా చేస్తాం. అతని బతుకు గొడవ చేస్తాం. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు ధనదానికి అర్థం లేదు. రైతులపై జగన్ దండయాత్ర చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయి ఆయనకు లేదన్నారు.